చెప్తారు. కొండా సుష్మిత గారు మరి వారికి కాంగ్రెస్ పార్టీతో ఏ అనుబంధంతో మాట్లాడారన్నది వారే చెప్పాలి. ఆ వివరణ ఇవ్వాల్సింది కొండా సుష్మిత గారే. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో మరీ వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కదా, కాబట్టి ఎవరికి ఏదైనా మాట్లాడే అధికారం ఉంటుంది అని చాలా మంది అంటారు అనమాట. సో ఆమె కూడా ఆ విధంగానే అభిప్రాయం తెలియజేస్తుండొచ్చు. అక్కడ వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు, తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. ఆ విషయంలో జనసేన పార్టీగా మేము ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవట్లేదు. ఇకపోతే జనసేనలోకి వచ్చే విషయం అయితే, ఒక జెన్జీ లీడర్ తను కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎమర్జ్ కావాలనుకుంటుంది. అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క చరిష్మా కాకుండా సొంతంగా తను కూడా రాజకీయాలలో ఎదగాలి అనుకుంటున్నటువంటి ధోరణి అయితే నాకు కనిపించింది సుష్మితలో. కాబట్టి వారు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా రేపు వచ్చేటటువంటి భవిష్యత్తులో యువత రాజకీయాల్లోకి రావాలి, యువత ముందుకు ఉండాలి, జంజీలు ముందుకు రావాలి. అదేవిధంగా దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా యువత పాత్ర ఎక్కువగా ఉండాలని చెప్పేసి మా యొక్క అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం వారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. దానికి అనుగుణంగానే మా పార్టీలో నడుస్తుంది. అందులో భాగంగానే వారు మేబీ మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలను చూసిన తర్వాత ఒక కుటుంబ పాలన చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి స్ప్లిటింగ్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అస్థిరత, ఇవన్నీ చూసిన తర్వాత వారికి అనిపించింది, మేబీ అనిపించుండొచ్చు జనసేన ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు మీ. సో మేము అందుకని చెప్పేసి అటు వెళ్తే నాకేమైనా రాజకీయంగా ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణలో ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ గా నేను ఎదిగే అవకాశం ఉంటుంది. అటు వరంగల్లోనే కాదు, వరంగల్ పార్లమెంట్ కాకుండా అటు ఉత్తర తెలంగాణ మొత్తంలో ప్రభావితం చేయగలుగుతారని ఆమె అనుకొని ఉండొచ్చు. అయితే ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో జనసేన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో పెద్దగా ప్రాబల్యం ఇప్పటికీ లేదనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా 1-2 మొన్న లోకల్ ఎలక్షన్లో కూడా 1 చోట 2 చోట్ల మీరు విజయాలు సాధించినప్పటికీ సంస్థాగతంగా మీరే నిలదొక్కుకోవాలంది. మీ పార్టీలోకి ఎక్స్ఎమ్మెల్యేలు కానీ గతంలో స్ట్రాంగ్ లీడర్లు కానీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఏ మేరకు మీ ప్రాబల్యాన్ని విస్తరింపజేయనున్నారు? మీరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అసలు జనసేన పార్టీ? శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఈ జనసేన పార్టీ అన్నది 2014లో అసలు ప్రారంభించిందే తెలంగాణలో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో వారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయబోతున్నాము. దీనికి అనుగుణంగానే సంస్థగతమైనటువంటి నిర్మాణం జరుగుతోంది ఇప్పటికే. ఈ లైన్ లోనే నేను కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు జనసేనలోకి రావడం జరిగింది. సంస్థాగతమైనటువంటి అవగాహన కానివ్వండి, లేకపోతే మాకున్నటువంటి పట్టు ఏదైతే ఉందో దాంతో పాటు జనసేనలో ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు నిస్వార్థంగా తెలంగాణలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వకపోయినా కూడా జనసేన జెండా కోసం, కేవలం జనసేన జెండా కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ కింది స్థాయిలో మేము కూడా ఖచ్చితంగా ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం 100% తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడానికి జనసేన ముందుకు కదులుతుంది. ఆ విధంగానే ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలనే కాదండి, ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ బలపడాలి అన్నప్పుడు కనీసం దానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థాగతమైన బలోపేతంలో ఖచ్చితంగా అన్ని పార్టీలను ఎవరు వచ్చినా సరే స్వాగతిస్తాం. మేము కేవలం ఎక్స్ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తుంటే స్వాగతిస్తామని కాదు మేము చెప్తున్నది. న్యూ ఎరా స్టార్ట్ కావాలి, న్యూ జనరేషన్ రావాలి, కద్దరు బట్టలు కాదు. ఇవాళ ఏదైతే జనజీలు ఆలోచనకు అనుగుణంగా మనం కూడా పార్టీని మేము తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే మేము ఉన్నాం. కాబట్టి ఎవరు వచ్చినా సరే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు లేకపోతే సాధారణమైనటువంటి పౌరులు వచ్చినా సరే వాళ్ళని మనం తెలంగాణలో నాయకులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనలో ఉన్న తెలంగాణలో జనసేన పార్టీ. కాబట్టి ఇక్కడ కేవలము ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తామనంటే, ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అన్నది పుట్టుకొచ్చింది. మరి ఆ పార్టీకి కూడా సంస్థాగతంగా ఇక్కడ ఏం బలం లేదు, మరి వాళ్ళు ఎట్లా ఎమర్జ్ అవుతారని చెప్పేసి అడగొచ్చు మనము. అదేవిధంగా ఇవాళ వరకు కూడా ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా అధికారం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇంకా. మరి అలాంటప్పుడు ఒక
మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులం కూడా ఏంటి అని అంటే ఇప్పుడు 40-50 ఏళ్ళ పార్టీలకే ఇంత టైం పట్టినప్పుడు మాకు ఇక్కడ కనీసం పడుతుంది టైము. మేము ఇప్పుడే ఇమ్మీడియట్ గా మేము ఏదో అధికారంలోకి వస్తాం తెలంగాణలో అని చెప్పేసి మేము చెప్తలేం. కానీ జనసేన మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలను ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వరంగల్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో మేము పుంజుకుంటామని చెప్పే దానిలో వాస్తవం ఉందంటారా, లేదంటే రాష్ట్రం మొత్తం మీరు ట్రై చేస్తారా? జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా బలోపేతం కావడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామండి. దానిలో భాగంగానే పార్లమెంటు వారీగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు మనం సగం పార్లమెంట్ అయిపోయింది. రేపు 29వ తారీఖున నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున జనసేన యొక్క సభ జరగబోతా ఉంది. ఇందులో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి ఏదైతే నినాదం ఉందో అది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష, జనసేన పార్టీ యొక్క ఆకాంక్ష కాదు ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనటువంటి ముఖ్యమంత్రులను చూస్తే ఎవరు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం పాలించలేదు అన్న ఒక ఉద్దేశంతోన ఇక్కడ బలగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారంలోకి రావాలి, వాళ్ళు కూడా మేము కూడా తెలంగాణలో అధికారంలో ఉండగలుగుతాం, చేయగలుగుతాం అని చెప్పేసి నా సత్తా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ మేము ఇప్పుడు జనసేన తరఫు నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదంతో మేము వెళ్తున్నాము. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి మావి కూడా. ఖచ్చితంగా ఇప్పుడు అందరికంటే ముందు మేము ఎమ్మెల్సీలో కూడా అందరికంటే ముందు మేము ఒక బీసీ అభ్యర్థిని మేము ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కి మేము ప్రతిపాదించాము. కాబట్టి దీని ప్రకారం ట్రై చేస్తున్నారన్నారు. కానీ సురేఖ గారు, మురళి గారు కాంగ్రెస్ లోనే కొనసాగితే సుస్మిత గారు మీ పార్టీకి వచ్చే అవకాశం ఉందా? అసలు ఏమన్నా సంప్రదింపులు కొండ మురళి గారు చెప్పింది నిన్ననే ఒక మాట క్లియర్ గా చెప్పడం జరిగింది. వారు అది సుష్మిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశము. నేను మా కూతురిని మేము కూతురుగా బంధుత్వాలను పోగొట్టుకోలేము కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు వారు. కాబట్టి ఇవాళ కొండ సుష్మిత గారేమి చిన్న పిల్ల కాదు, వాళ్ళేమి వేలు బట్టి నడిపించుకొని పోయేటటువంటి వ్యక్తి కాదు. ఆమె నిర్ణయాలు ఆమె సొంతంగా తీసుకోగలుగుతుంది, తన యొక్క రాజకీయ భవిష్యత్తు తను నిర్ణయించుకోగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరి వ్యక్తుల యొక్క ప్రభావంతోనే కాదు, ఆమె వ్యక్తిగతంగా మమ్మల్ని ఇప్పుడు సంప్రదించి ఖచ్చితంగా వస్తామనంటే మేము స్వాగతిస్తాం. వారే కాదు, ఈవెన్ కొండ మురళి గారు వస్తామన్నా, కొండ సురేఖ గారు వస్తామన్నా, లేదు అంటే రేపు రేవంత్ రెడ్డి గారు వస్తామన్నా కూడా మేము ఆహ్వానిస్తాం. రేపు రేవంత్ రెడ్డి గారు వస్తామన్నా, లేదంటే రేపు ఇంకా బడా నేతలు మా పార్టీలో జాయిన్ అవుతామన్నా ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా రాజకీయ పార్టీలో మేము ఖచ్చితంగా రేపు రాజాసింగ్ గారు వస్తామని ఆహ్వానిస్తాం, రేవంత్ రెడ్డి గారు వస్తామని ఆహ్వానిస్తాం, లేదు అంటే బండి సంజయ్ గారు వస్తా ఆహ్వానిస్తాం, కవిత గారైనా ఆహ్వానిస్తాం. ఆహ్వానిస్తామండి. ఖచ్చితంగా రాజకీయ పార్టీలో అందరం బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తాము. చివరిగా చెప్పండి, రామ్ తాళి గారు ఇప్పుడు మీ అధిష్టానంలో రామ్ తాళి కావచ్చు, నేమూరి శంకర్ గౌడ్ కావచ్చు, ఈ వీళ్ళ దీనిలో తెలంగాణలో మీ పార్టీ ఎమర్జ్ అవుతుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పటికే మంచి స్పందన వస్తుంది. చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా మాకు ఫోన్లు చేసి మరి మమ్మల్ని మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళే, మేము ఎవరికి కాంటాక్ట్ చేయట్లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మేము వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్లు చేస్తలేము. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్టంతోన జనసేనలో మేము కూడా జాయిన్ అవుతామని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అధికార ప్రతినిధిగా నాకే కాల్స్ వచ్చినప్పుడు ఒక పార్టీ నడుస్తున్నటువంటి రామ్ తాళూరి గారికి కానివ్వండి, శంకర్ గౌడ్ గారికి కానివ్వండి, ఏ రకమైనటువంటి ప్రెజర్ తెలంగాణలో ఉంది మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ కొండ సంజయ్ యొక్క దీవెనలతోన 100% తెలంగాణలో రాజకీయం ఈసారి ఈ టర్మ్ లో మాత్రం తెలంగాణలో రాజకీయం పెనుమార్పులు రాబోతున్నాయి, సంచలనాలు సృష్టిస్తాయి. ఖచ్చితంగా అందులో జనసేన ముఖ్య పాత్ర ఉంటుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఆయందవి రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా న్యాయవాది బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. బండారు రామ్మోహన్ గారు, నా వాయిస్ వినబడుతుందా? రైట్, స్ట్రక్ అయ్యారు. ఆయన మళ్ళీ తీసుకుందాం. మనం ఒకసారి శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, ఏదేమైనప్పటికీ కూడా పార్టీ అధిష్టానం రామ్మోహన్ గారు కనెక్ట్ అయ్యారు. మళ్ళీ మాట్లాడతా శివలాల్ గారు మీతో. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. రామ్మోహన్ గారు, ఏదైతే వరంగల్ నియోజకవర్గం మొత్తం కూడా కొండ మురళి గారి యొక్క దంపతులకి కొంత అక్కడ
కొంత చరిష్మా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు సుస్మిత ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా అసలు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక జాతీయ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వెళ్ళబోతుందంటే ఏం చెప్తారు ఒక విశ్లేషకులుగా మీరు? డాక్టర్ గారు శివలాల్ గారికి, అట్లాగే విజయార్య గారికి, మీకు అందరికి నమస్కారం సార్. నమస్తే సార్. 2 నిమిషాలు మాట్లాడుకోండి. ఒకటేమో రైట్, మీ వాయిస్ మ్యూట్లో పడింది చూడండి సార్.